ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం వివాదంపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పార్టీ శివ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే ప్రచారంతో కూటమి ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆయన విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతోనే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పేర్లను రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతునితో ఆటలు ఆడేవారిని ఆ స్వామి తగిన విధంగా శిక్షిస్తారని పార్టీ శివ వ్యాఖ్యానించారు. ఈరోజు భయపడే పరిస్థితిని తీసుకొచ్చింది కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా బ్యాడ్ చేయాలి అనే ఉద్దేశంతో కేవలం ఇటువంటి ప్రచారాలు చేసి వీళ్ళ ప్రచారాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడిన పరిస్థితి వేరు. కానీ వీళ్ళ చేస్తున్నటువంటి ఈ నెగిటివ్ ప్రాపగండా ఏదైతే ఉందో దానివల్ల తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఈ ప్రసాదం స్వామివారి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉంది. వీటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేకూర్చాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వం, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టకి దెబ్బతీస్తూ ఉంది. ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత దారుణంగా క్యాబినెట్ మంత్రులు సైతం ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ ఎంక్వైరీ ద్వారా వేసినటువంటి సిట్ ద్వారా వచ్చినటువంటి ఈ వివరాలని క్లియర్ కట్గా అందులో ఎటువంటి జంతు అవశేషాలు